దేవుని వాక్యలో చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం. మనము దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారికి ఉన్నామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారికి ఉన్నామా పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తే దర్ ఇస్ నైస్ వర్స్. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనవద్దు. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంట? మాటలోను నీ క్యారెక్టర్ ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. నీ జీవిత విధానం ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎందులోంచి ఎక్స్ప్రెస్ అవుతుంది? మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. యు సీ ఇట్ ఇస్ ఆల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. ఈ వీటిలో నీ క్యారెక్టర్ తెలియజేయబడుతుంది. సరిగా కనబరచు. నీ మాటలు సరిగా పెట్టుకో, నీ కాండక్ట్ సరిగా పెట్టుకో, నీ ప్రేమ సరిగా ఉండాలి, యథార్థం నిజమైన ప్రేమ ఉండాలి, నీ విశ్వాసాన్ని కనబరచు, నీలో పరిశుద్ధతను చూపి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 చదువుదామండి ఒకసారి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఏదైనా మెప్పుకి, ఏదైనా ఎక్సలెన్స్కి, నీలో ఏదైనా విలువ చూపిస్తానికి ఏదైనా ఉందంటే, నీ గురించి మాట్లాడటానికి ఏదైనా ఉందంటే, సింపుల్గా చెప్పాలంటే నీ క్యారెక్టర్ గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఏముండాలంట? ఏది సత్యమైనవో, వాట్ ఎవర్ ఇస్ ట్రూ. రెండోది మాన్యమైనవో, వాట్ ఎవర్ ఇస్ ఆనరబుల్. మూడోది ఏవి న్యాయమైనవో, ఏది జస్ట్, ఏది న్యాయమైనదో. నాలుగోది పవిత్రమైనదో, వాట్ ఎవర్ ఇస్ ప్యూర్. ఐదోది రమ్యమైనవో, వాట్ ఎవర్ ఇస్ లవ్లీ. ఆరోది ఖ్యాతి కలిగింది. 6th కమెండబుల్ థింగ్స్. ఈరోజు ఈ 6 పాయింట్లు రాసుకుని మీరు చేసే డెసిషన్స్ ఈ 6 పాయింట్లు ఎక్కడైనా దిగుతుందా చూడండి. ఏం లేదు, ఈ సంవత్సరంలో మీరు చేసే డెసిషన్స్ ఈ 6 పాయింట్లు ఏదైనా ఉందా? ఈ 6 పాయింట్లు మ్యాచ్ అవుతున్నాయా? కొన్నిటికైతే 6 కవర్ అవ్వాల్సి వస్తాయి ఆ డెసిషన్ ఆన్సర్కి. ఏంటి? నేను మాట్లాడేది సత్యమా? ఇస్ మై వర్డ్, మై ఆన్సర్ ఆనరబుల్? విల్ దిస్ గివ్ మీ ఆనర్? ఇస్ దిస్ జస్ట్? ఇది న్యాయమైందా? ఇది సరైందా? ఇది పరిశుద్ధమైందా? ఆర్ ఇస్ దిస్ ప్యూర్? ఇది శుద్ధమైందా? ఇది రమ్యమైందా? ఇస్ దిస్ లవ్లీ? ఇస్ దిస్ గుడ్? అదే సమయంలో ఇస్ దిస్ కమెండబుల్? ఖ్యాతి కలిగిందా? ఇస్ దిస్ కమెండబుల్? చూడాలంట. ఇది పరీక్షించి నువ్వు రియాక్ట్ అవ్వు. ఇది పరీక్షించి నువ్వు రియాక్ట్ అవ్వు, నీ రియాక్షన్ సూపర్. దేవుడు నాకు ఎక్కడ కోపపడద్దు అని చెప్తలే. కోపపడుడి కానీ పాపం చేయకండి. సూర్యుడు హస్తమయ్యేటప్పటికే నీ కోపం కూడా దిగిపోవాలంట. ఇక మాట చెప్పాలంటే సన్ లేచేటప్పుడు లేచి మధ్యాహ్నం చూడడం మిట్టమంటే వేడి, హీట్. కానీ సాయంత్రానికి మరలా కూట అవడం వల్ల నైట్కి సెటిల్ అయిపోవాలి. అది అవ్వకపోతే మాత్రం మనుషులకి డేంజర్. ఈరోజు చాలామందికి ఆర్గ్యుమెంట్స్, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక బాధ కలిగించే పరిస్థితి అలాగ లెగుస్తుంది సన్ రైజ్ లాగా. అలా సిచ్యువేషన్ లేచినప్పుడు హీటెడ్ అప్ మూమెంట్ అంటాం చూడండి. ఆ పరిస్థితుల్లో హీటెడ్ అప్లో ఏదేదో మాట్లాడుతూ ఏదో జరుగుతుంది. కానీ ఆ పరిస్థితుల్లో యూ హ్యావ్ టు స్టే ఇన్ కంట్రోల్. నీ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకోవాలి. నీ క్యారెక్టర్ టెస్ట్ అక్కడ. అదే సమయంలో నీకు కోపం వచ్చిన తర్వాత వెన్ యూ సెటిల్ డౌన్, కామ్ ఇట్ డౌన్, కూల్ డౌన్. సన్సెట్తో పాటు నీ లైఫ్ సెటిల్ అయిపోవాలి. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. పరీక్షలోనే క్యారెక్టర్ టెస్ట్ అంటే. పరీక్ష అనేటప్పుడు ప్రతిసారి మన క్యారెక్టర్. ఈరోజు మన క్యారెక్టర్ భద్రపరుచుకుంటాం చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా బైబిల్ చూసినప్పుడు యోసేపు తన క్యారెక్టర్ టెస్ట్. కుమారుడుగా ఉన్నప్పుడు తన అన్నలు కుళ్ళి పడతాం, అసూయ పడతాం, తన అన్నలు హాని చేద్దామని చూస్తాం. క్యారెక్టర్ టెస్ట్. అయినా కూడా అన్నల్లారా నేనేం చేశాను అన్నల్లారా బతిమలాడుతున్నాడు. వాట్ ఎ క్యారెక్టర్, అమేజింగ్ క్యారెక్టర్. హృదయంలో శుద్ధిని కాపాడుకున్నాడు, హృదయంలో ద్వేషం పెట్టుకోలేదు, తన మనసు తలంపులు కరెక్ట్గా ఉన్నాయి. అదే రీతి తను చేసిన కార్యాలు పరిశుద్ధంగా ఉన్నాయి, నిర్దోషిగా ఉన్నాడు. తన మాట్లాడే మాటలు అన్నల్లారా రిక్వెస్టింగ్.
అక్కడ నుండి వాళ్ళ అన్నను ఆయనను కీడు చేస్తే దాసుడిగా వెళ్ళాడు. ఆ దాసుడు తన క్యారెక్టర్ మెయింటైన్ చేసుకున్నాడు. ఇంటి యావత్తు పైన అధికారం వచ్చిందంట. ఇంకా మాటలు చెప్పాలంటే పోతిఫర్ ఇంటి తాళం చేతుల్లో ఆయన చేతులు పెట్టాడంట. ఆ రోజుల్లో ఇంటి తాళం చేతులు అంటే మెయిన్ డోర్ గుమ్మ తాళం చేతులు కాదండి, ఇంట్లో మెయిన్ సీక్రెట్ లాకర్ చేతులు, డబ్బు చేతులు, బంగారపు తాళం చేతులు, ఇంట్లో విలువైన పెట్టి లాక్ చేసింది ఆ తాళం చేతులు అప్పచెప్తాం. అది ఇంటి తాళం చేతులు అప్పచెప్తాం. అదే సమయంలో అక్కడ తన భార్య, షీ వాజ్ ఎ క్యారెక్టర్లెస్ ఉమెన్. ఈయన క్యారెక్టర్ని పరీక్షించింది, ఈయనకి అన్యాయంగా నేరం మోపింది. యట్ హీ మెయింటైన్ హిస్ క్యారెక్టర్. అన్యాయం చేసిన కూడా చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లో యట్ హీ మెయింటైన్ హిస్ క్యారెక్టర్. చెరసాలకు తాళం చేతులు ఆయన దగ్గరకు వచ్చాయంట. వెళ్ళిన ప్రతి స్థలంలో తాళం చేతులు వస్తున్నాయి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇఫ్ యూ మెయింటైన్ యువర్ క్యారెక్టర్, గాడ్ విల్ గివ్ యూ హిస్ కీస్. ఆయన తాళం చేతులు నీ చేతిలో పెడతాడు. నువ్వు వెళ్ళిన స్థలంలో తాళం చేతులు నీ చేతులకు రావాలి. అది దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. యువర్ క్యారెక్టర్ విల్ గివ్ యూ ద ట్రస్ట్ వర్దినెస్, విల్ గివ్ యూ దట్ లెవెల్. మనం చూస్తాం చెరసాలపు తాళం చేతులు ఆయన చేతులు ఉంటాం, ఖైదీగా ఉంటేనే. అక్కడ నుండి నెక్స్ట్ స్టెప్ చూస్తాము. అక్కడ మేలు చేశాడు, దర్శనం చెప్పాడు, రేపు బయటికి పోతే మర్చిపోతారా అన్నాడు. ఎల్లుండి మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడంట. తర్వాత దేవుడు పరిస్థితిని తీసుకొస్తే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు తన గురించి చెప్పినప్పుడు రాజు దగ్గరికి వెళ్తున్నాడు, ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో అంటున్నాడు, పేరుకి మాత్రం నేను ఫరోని, మిగిలినంతా నువ్వయ్యా. ఈజ్ అగైన్ గివింగ్ ద రైట్స్, అథారిటీ, తాళం చేతులు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇఫ్ యూ స్టిక్ టు ద రైట్ క్యారెక్టర్, మన జీవితంలో దేవుడు హెచ్చింపునిస్తాడండి. 3 విషయాల్లో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ పరీక్షించబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి ఈ 3 విషయాలు. ఈరోజు మనుషుడు అంటాడు, ఎట్లా ప్రూవ్ చేస్తావు క్యారెక్టర్ మంచిదని? 3. 1 పవర్, అధికారాన్ని ఇచ్చి చూడు, బుద్ధులు ఏంటో బయట తెలుస్తుంది. ఈరోజు చాలామంది అధికారం వచ్చిన వెంటనే అబ్యూస్ చేస్తున్నాడు, విచ్ మీన్స్ క్యారెక్టర్ సరిలేదు, క్యారెక్టర్ లేదు. అలాంటి వారికి నువ్వు మరలా అధికారం ఇస్తావు, నువ్వు చేసిన పెద్ద తప్పు. అది నువ్వు కోరుకుంటున్నావు, ఆపరేషన్. సో బీ వెరీ కేర్ఫుల్. యూ విల్ జడ్జ్ అ పర్సన్ బై పవర్. పవర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? పవర్ని మిస్యూజ్ చేసేవాడు క్యారెక్టర్లెస్ ఫెలో. 2ది డబ్బు, మనీ వచ్చినప్పుడు మనుషుడు మారిపోతాం. 3వది ఏంటి తెలుసా? టెస్ట్, శరీర ఇచ్చలు. ఇంకా మాటలు చెప్పాలి, సెక్షన్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తా. శరీర ఇచ్చలు, ఈ 3 ఇచ్చి చూడు, మనుషుడి క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. శరీర ఇచ్చలు అన్నప్పుడు ఈరోజు బయటికి వెళ్ళి ఎవరో అడల్టరీ చేస్తామో, ఫోర్నికేషన్ చేస్తాం మాత్రం కాదు, గదిలో ఒంటరి కొన్నప్పుడు ఏం చేస్తాం? దట్ సింపుల్. గదిలో ఒంటరిగా నీకు స్పేస్ దొరికింది, ఏం చేస్తావు? ఏం చూస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటి నీ హిస్టరీ? ఏంటి నీ బ్రౌజింగ్ హిస్టరీ? ఎప్పుడైనా చూసుకున్నావా? ఎవరో చూడక్కర్లేదు, నువ్వు చూసుకున్నావా? వాట్ ఈస్ దట్ యువర్ వాచింగ్? ఒక క్యారెక్టర్ కలిగినోడు అసంబద్ధమైన వాటిని అంటాడు. దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ లీగల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు అంగీకరించేది కాదు. దేవుడు నా తోడు ఉండాలంటే దేవుడిని బాధ పెట్టకూడదు, నేను దేవుడిని బాధ పెట్టే ఉండకూడదు. ఇఫ్ యూ డోంట్ డూ దాట్, యువర్ క్యారెక్టర్లెస్. ఐమ్ బీయింగ్ వెరీ స్ట్రైట్. నువ్వు బయటికి వెళ్ళి వ్యభిచారం చేయకపోవచ్చు, గదిలోకి వచ్చిన ఫోటోగ్రఫీ చూస్తున్నావంటే యూ డోంట్ హ్యావ్ ఎ క్యారెక్టర్. వివాహమై భార్య కలిగి బిడ్డలు కలిగి అన్ని దేవుడు దీవిస్తే యు ఆర్ స్టిల్ లివింగ్ అన్ అడల్టరస్ లైఫ్. వాట్ డిఫరెంట్ ఇస్ ఇట్ ఫ్రమ్ ఎ ప్రాస్టిట్యూట్ ఆన్ ద రోడ్ అండ్ యూ? సింపుల్. ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలండి. మన క్యారెక్టర్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేసుకోవాలి. క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అంత ఈజీగా ఆ స్త్రీ అమ్మిడిపోదు. షీ విల్ నాట్ ట్రేడ్ హర్ సెల్ఫ్ ఫర్ ఎనీథింగ్ చీప్. హూ ఇస్ ద పర్సన్? ఎవరు? ఏంటి? ఎవరు? నా భర్త ఎవరు? ఐ విల్ స్టాండ్ టు హెమ్. వాట్ డూ ఐ హ్యావ్? వాట్ ఈస్ మై పర్సనాలిటీ? నా పర్సనాలిటీ ఏంటి అన్నప్పుడు నా క్యారెక్టర్ ఏంటి, నా ఐడియాలజీ ఏంటి, నేను జీవించే విధానం ఏంటి, నాకు తగింది ఏంటి, దాన్ని తగినట్టుగా ఉండాలి. నీవు నీ క్యారెక్టర్ని పోగొట్టుకుంటావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. ఈరోజు ఈ 3 విషయాలు ఏంటి? ఆ 3 విషయాలు మీ మాటలు, మీ తలంపులు, మీ క్రియలు పరీక్షించుకోండి. బీ కేర్ఫుల్. అందుకని దేవుడు అక్కడ చూస్తానండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇందా చదివాం కదా, వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఆనరబుల్, వాట్ ఈస్ జస్ట్, వాట్ ఈస్ ప్యూర్, వాట్ ఈస్ లవ్లీ, వాట్ ఈస్ కమెండబుల్, దాన్ని తగినట్టుగా ఉండాలంట. యాకోబు పత్రిక 1:12 చదువుతామండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రభు తన ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. అంటే ఇక మాటలు చెప్పాలంటే శోధన సహించువాడు ధన్యుడు. శోధన ఎప్పుడు నీ క్యారెక్టర్ పైనే.
అదే నేను ఇందాక చెప్పాను, పవర్, మనీ, సెక్స్. బైబిల్ అంటే చెప్పమంటారా? శరీరాశ, నేత్రాశ, జీవడము. నేను ఎత్తింది శరీరాశ, నేత్రాశ, జీవడం మాకు తెలుసులే పాస్టర్. అదే ప్రాక్టికల్గా వస్తున్నా. శరీరాశ, నేత్రాశ, జీవడము. శరీరాశ, యు వాంట్ సెక్స్. నేత్రాశ, మనీ, కావాల్సిన అన్ని కొనుక్కుంటానికి కావాల్సిన మనీ ఇచ్చి చూడు, నేత్రాశలన్నీ తీర్చుకుంటాం. జీవడము, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఏంటి? పవర్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. యు గాట్ బి వెరీ కేర్ఫుల్. ఇట్టి వాటిని నీవు జయించకపోతే పరీక్ష వస్తుంది. పరీక్ష మరలా అదే. ఉదాహరణకి ఇలా చెప్తాను. పరీక్ష ఏంటి? ఎందుకు పరీక్ష అన్న మాటే అందరికి భయం వేస్తుందండి ఈరోజు. పరీక్ష అన్న మాటే అందరూ వద్దు అంటున్నారు. లేదు, పరీక్ష లేని విలువ లేదు. దేవుడు పరీక్షిస్తాడంట. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడంటే ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చే ముందు పరీక్షిస్తాడు. ఒక వ్యక్తిని ప్రమోట్ చేసే ముందు పరీక్షిస్తాడు. ఒక స్టూడెంట్ ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే పరీక్ష రాయాలి. పరీక్ష లేకుండా ఒట్టి ప్రమోషన్ అని చెప్తే ఎలాంటి వారు ఉంటారు? ఎవరి సంగతో తర్వాత మీ సంగతి చెప్పండి. పరీక్ష లేకపోతే చదువుతారా? పరీక్ష లేకపోతే లోబడతారా? ఈ వాక్యం అంతా విన్నారు, మర్చిపోయి ఉంటారేమో. కానీ ఇదే ఈ వాక్యం అయిన తర్వాత మీకు పరీక్ష పెడతాను లేకపోతే ఫెయిల్ చేసి పడేస్తానంటే ఎట్లా వింటారు? కానీ జీవితంలో నిజంగా పాస్ అవ్వాలన్న వారు ఆటోమేటిక్గా వినే వాక్యాన్ని గ్రహించుకుంటే జ్ఞాపకం పెట్టుకుని దాంతో అన్నట్టుగా బ్రతుకుతారు. దట్ ఈస్ రియల్ సక్సెస్, రియల్ ఎగ్జామ్, రియల్ ఫ్యూచర్. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందరిని పరీక్షిస్తాడు. పరీక్షలో నిలిచిపడితే ఘనంగా ఉంటారు. దేవుని వాక్యంలో చివరికి చూస్తానండి. 1 యోహాను 2:5 చదువుదామా? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. నువ్వు దేవుని ప్రేమలో ఉన్నావన్న ఎవిడెన్స్ ఏంటి? రుజువు ఏంటి? ఇప్పుడు మరలా ఆ వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. వాక్యము గైకుంటే అంటే ఆయన నియమము గైకుంటే, ఆయన చెప్పేది గైకుంటే నీలేమవుతుంది? దేవుని ప్రేమ ఏంటి? ఆత్మఫలము ఏంటి? క్యారెక్టర్. దేవుని ప్రేమ అనేది ఒక మైండ్ సెట్, ఒక ఐడియాలజీ, ఒక ఫలించే విధానం, ఒక హార్ట్స్ నేచర్. ఈ రీతికి ఉంటాడు ఈ వ్యక్తి, ప్రేమించే వ్యక్తి. ఎవడైతే దేవుని వాక్కుని గైకుంటాడో, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడేమో, దేవుని వాక్యము గైకుంటే ప్రేమ, దేవుని ప్రేమను కలిగి ఉంటే ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్, ఇట్ ఈస్ అ సైన్, ఇట్ ఈస్ అ రిజల్ట్. నీవు దేవుని యందు ఉన్నావు, నువ్వు క్రైస్తవుడివి. సింపుల్. The evidence you are a Christian is that you have love. And how you get love? Through following the word of God. The word of God will teach you character. But your heart, you have to live the character. If you have the right character, you are a Christian. You are a Christ follower. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఈ చివరి వాక్యం అన్నాను కానీ ఈ వాక్యం చూసి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5:4-5 వచనాలు చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. శ్రమ ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా? టెస్ట్, ట్రయల్స్, పరీక్ష. సో ద టెస్ట్ శ్రమల్లో ఉన్నారా? దేవుడు నిన్ను శ్రమల్లో అంటే పరీక్షిస్తున్నాడని అర్థం. శ్రమ నీకేం తీసుకొస్తుందంట? ఓర్పు. శ్రమల్లోనే ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలు వచ్చే వాళ్ళందరికీ ఓర్పు ఉండదు. అర్థమవుతుందన్నమాట. నీకు శ్రమలు వస్తే ఓర్పు ఉందా? లేదు. కానీ అక్కడ ఓర్పు కలగాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నావా? పరీక్షలు ఏం చేస్తావు? జయిస్తావు. జయించిన దానికి రిజల్ట్ ఏంటి చెప్పండి? నిరీక్షణ అనేది చాలా ముఖ్యం. ఆ నిరీక్షణ కొరకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నా. నీకు క్యారెక్టర్ లేదా నీ లైఫ్లో హోప్ లేదు. నీకు క్యారెక్టర్ లేదా నీ లైఫ్లో నిరీక్షణ లేదు. నీకు నిరీక్షణ ఎంతో ముఖ్యం. ఎందుకు చెప్పనా? ఒక మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే మొదట నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేనివాడు జీవితంలో బ్రతకలేడండి. నిరీక్షణ లేనివాడు చేతులు ఎత్తేస్తాడు. నిరీక్షణ లేనివాడు చచ్చిపోతానంటాడు. నిరీక్షణ లేనివాడు టాక్స్ అబౌట్ ఐ వాంట్ డై, సూసైడల్. నిరీక్షణ లేనివాడు డిస్కరేజ్, డిప్రెస్డ్,
నిరీక్షణ లేని జీవితం వేస్ట్ లైఫ్, జీరో లైఫ్. మీకు నిరీక్షణ ఉందా? దేవుని వాక్యంలో చెప్తుంది విశ్వాసము ఏంటి? నిరీక్షించి వాటి నిజ స్వరూపం. ఇక మాటలు చెప్పాలంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో విశ్వాసం అంటే నువ్వు అలా కనబరుస్తావంట. వాట్ యు బిలీవ్, నువ్వేంటైతే నమ్ముతున్నావో, యువర్ మైండ్ సెట్, యువర్ ఐడియాలజీ, నువ్వేదైతే నమ్ముతున్నావో అదే నువ్వు పొందుకుంటావు. అది యేసుప్రభు అంటాడు, మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మినట్లయితే అప్పుడు మీకు అనుగ్రహించబడును. వాట్ యు బిలీవ్, వాట్ యు హోప్ ఫార్, వాట్ యు డిజైర్. నీ ఆశల్ని తీరుస్తాడని దేవుని వాక్యం ఎన్నోసార్లు రాయబడుతుంది. హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఇట్ ఈస్ వాట్ యు హ్యావ్ హోప్ ఫార్. దేవుడు కార్యం చేసే దేవుడు, దేవుడు జరిగించే దేవుడు. 5వ వచనం ఉంటుంది, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 4:5 చదవన్నాం కదా, 5 మాత్రం చెప్పి ముగిస్తున్నాను. అండ్ హోప్ డస్ నాట్ పుట్ us టు షేమ్ అంట. ఏంటి? ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంట. యూ విల్ నాట్ బి షేమ్డ్. నీకు నిరీక్షణ ఉంటే చాలు, నువ్వు సిగ్గుపరచబడవు. బికాస్ గాడ్స్ లవ్ హ్యాస్ బీన్ పోర్డ్ ఇన్ టు అవర్ హార్ట్స్ త్రూ ద హోలీ స్పిరిట్ హూ హ్యాస్ బీన్ గివెన్ టు us. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అదే అండి. సో ఆయన ప్రేమతో మనం నింపబడితే, అగైన్ ఆయన ప్రేమతో నింపబడతానికి సాదృశ్యం ఏంటి? ఆయన వాక్యాన్ని చదివిన వారు వాక్య ప్రకారం బ్రతకాలి. ఆయన ప్రేమ మనలో ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు వస్తున్నాడంటే, నీకు అనుగ్రహించబడుతున్నాడంటే ఈరోజు ఒకే మాట అంట, ద హోల్ వర్డ్ దట్ యు రీడ్ టుడే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. త్రూ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడింది. ఇది పరిశుద్ధాత్ముడు మనకు తీసుకొచ్చి అందించిన వాక్. ఇది ఈ వాక్ నువ్వు పొందుకుంటాము, పరిశుద్ధాత్మను పొందుకుంటాము, పరిశుద్ధాత్మను నమ్మి అంగీకరిస్తాము. యు బిలీవ్ ద హోలీ స్పిరిట్. అండ్ పరిశుద్ధాత్మ ఒప్పుకోలు తగినట్టు బ్రతుకున్నప్పుడు మన జీవిత ఆశలు ఎలా ఉంటాయంటే, ప్రభా నేను అనుకుంది కాదు నీ చిత్తం, నేను అడిగినది కాదు నీ చిత్తము, నాకు ఏది కావాలి కాదు నీ చిత్తము. ఆయన చిత్తానికి సమర్పించుకున్న వారు దేర్ క్యారెక్టర్ ఇస్ ఎక్సలెంట్ అని అర్థం. ఈరోజు మన జీవితంలో ఐఎమ్ గివింగ్ ఏ ఛాలెంజ్, టెస్ట్ యువర్ క్యారెక్టర్. సో కన్క్లూజన్, మీ మాట, తలంపు, క్రియ ఒకటి ఉందా పరీక్షించుకోండి. మీరేం మాట్లాడుతున్నారో అదే తలస్తున్నారా? దాని తగినట్టు జీవిస్తున్నారా? దేవుని ప్రేమిస్తున్నారన్నవారు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవునితో సమయం గడుపుతున్నారా? మీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్. అండ్ యువర్ యాక్షన్స్ కనబరచాలి. పూర్ణ శక్తి కనబరచాలి, పూర్ణ బలం కనబరచాలి. యు సీ, దేవుడు కోరేది అదే. లివ్ రైట్ బిఫోర్ మీ, నా ముందు యథార్థంగా నిలబడండి. అది క్యారెక్టర్. యథార్థత అనేది క్యారెక్టర్. ఈరోజు దేవుని హృదయం ఎరిగిన వారిని లెట్స్ టేక్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్స్, అవర్ క్యారెక్టర్స్ రైట్. ఏది ముఖ్యమైందో, ఏది నీతి కలిగిందో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది ఘనమైందో, ఏది మంచిదో, దేవుని వాక్యం తగినట్టు వాట్ ఈస్ ఆనరబుల్, what is true, what is just, what is holy, what is pure. You have to make the right decisions. If you can build your character, ఈ రోజు కానీ మనము మన క్యారెక్టర్ డెవలప్ చేసుకోగలిగితే సరైన రీతిగా. మీరు అనొచ్చేమో, కొంతమంది అంటారు పుట్టకతో వస్తాయండి బుద్ధులు. పోవండి. యా పుట్టకతో వస్తాయి బుద్ధులు, చచ్చిన తర్వాత పోతాయా? పోతాయి. ఎందుకంటే చావుతో మనుషుడు అంతం. ఎవరైతే రక్షించబడుతున్నారో నూతన సృష్టి, అవునా కదా? మనం తిరిగి జన్మించాలని యేసుప్రభు చెప్పాడు కదా. ఒకటి తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం లేదు. సో తిరిగి జన్మించావు, పాతది ఎక్కడ ఉంది? కొత్త వ్యక్తి కదా. స్టార్ట్ న్యూ. సమస్తం అన్నీ కొత్తమైంది కదా. పాతవన్నీ గతించడం, సమస్తం కొత్తమైంది. కొత్తగా బతుకుదాం. న్యూ బిగినింగ్స్, న్యూ స్టార్ట్, ప్యూర్ లైఫ్. ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తలలోంచి ప్రభుత్వం మాట్లాడండి. ఎలా ఉంది మీ హృదయం? ఎలా ఉంది మీ తలంపులు? ఎలా ఉన్నాయి? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్? హౌ ఇస్ యువర్ లైఫ్? మీరు చేసిన తలంపులు, నిర్ణయాలు ఏంటి? మనసులో ఒకటి అనుకుంటే బయట ఒకటా? మనసులో ఒకలాగా, బయట ఒకలాగా, మాటలు ఒకలాగా, క్రియలు ఒకలాగా. చేస్తానని చేయకపోతామా? ఇస్తానని ఇవ్వకపోతామా? వస్తానని రాకపోతామా? యేసుప్రభు చెప్పలేదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక మాటలు చెప్పాలంటే నువ్వు హృదయంలో ఏం తలుస్తున్నావో అదే. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. యూ హ్యావ్ టు బీ వన్. You have to be one in integer, one in integrity. Have integrity in your life. నీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలండి.
దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. దేవుని వాక్కు మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. యథార్థమైన జీవితాన్ని జీవించాలి. ఇప్పటికే మీ హృదయంలో కానీ ఏమన్నా చెడు తలంపులు, ఇప్పటికే మీ జీవితంలో మీ క్యారెక్టర్ పాడైందని బట్టి పాడు చేసుకునే కార్యాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి. నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన అనుకరించే తరుణాలు ఎంతో గొప్పవి. ఈరోజు మేలు చేస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు, మేలు జరిగిస్తానికి ఆశపడుతున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆస్క్ గాడ్, మేక్ మీ న్యూ, హీల్ మై లైఫ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు కోరుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, సెట్ యువర్ హార్ట్ రైట్. నీ క్యారెక్టర్, నీ ఇంటెగ్రిటీ నువ్వు కాపాడుకో. పరిశుద్ధంగా బ్రతుకు, నా వాక్కు తగినట్టుగా బ్రతుకు, నీ హృదయాన్ని భద్రపరచుకో. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. ఏదైనా సరే నీ హృదయాన్ని భద్రపరచుకో. ఏది చెల్లించైనా సరే, ఏది వదులుకునైనా సరే నీ హృదయాన్ని సమర్పించుకో, నీ హృదయాన్ని భద్రపరచుకో. ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ నార్ ఎనీథింగ్ ఎల్స్. మోర్ దాన్ నేమ్, ఫ్రేమ్, మనీ, ఆపర్చునిటీస్, వీటన్నిటికన్నా మించింది గార్డింగ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలాగుంది? హృదయంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? దేవుడు అనుగ్రహించే ఆయన ప్రేమ మీరు అనుభవించగలుగుతున్నారా? లేకపోతే ప్రభుతో మాట్లాడండి, దవా నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచి నన్ను శుద్ధీకరించయ్యా. ఇప్పటికీ మీరు అనొచ్చేమో, ఐఎమ్ కరెక్టెడ్ ఇన్ మై క్యారెక్టర్ అంటే, ఆస్క్ గాడ్, హిల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈరోజు ఆయన రక్తం సిద్ధంగా ఉంది, ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నూతన పరుస్తానికి. నీవు అడిగితే ఆయన కార్యం చేస్తాడండి. పరిశుద్ధ ప్రేమింగ్ తండ్రి, ఈరోజు నీ పాదాలు జరుపుచున్నాం ప్రభా. మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు, మా జీవితంలో కార్యం జరిగించు, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని మార్చయ్యా. ఈ సంవత్సరాలు మా అందరి జీవితంలో మార్పు చూడాలయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలు, క్రియలు, తలంపులు మా నుండి దూరపరచు ప్రభా. నీకు విరోధమైంది మా నుండి తీసివే ప్రభా. నేను ఆయాస కలిగించే మార్గాల నుండి మమ్మల్ని దూరపరచు ప్రభా. నీ వాక్కు తెలుసుకుని బ్రతుకుతామయ్యా. నీ వాక్ని పట్టుకుని బ్రతుకుతాం ప్రభా. అయ్యా, నీ వాక్కు తగినట్టుగా బ్రతుకుతామయ్యా. గతంలో అజ్ఞానంలో బ్రతికేమేమో కానీ అయ్యా, నీ వాక్కు వింటున్నా మేము మా జీవితాన్ని భద్రపరుచుకుంటాం. వీ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ లార్డ్. నీ వాక్కు మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్కు మమ్మల్ని సరిదిద్దేదయ్యా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో వినటానికి, కానీ మా బలహీనతలో నీ బలాన్ని అనుగ్రహించే దేవుడు, నీ కృప మాకిచ్చి నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించే దేవుడివి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్కును వింటున్నారో వారికి కావాల్సిన నీ ఆత్మ సహాయం దయచేయ. వారికి కావాల్సిన నీ ఆత్మ నడిపింపు దయచేయ. వారికి కావాల్సిన నీ శక్తి, నీ అభిషేకం దయచే ప్రభా. అన్ని విషయంలో తోడు నేను నడిపించే దేవుడు నీవే. అన్ని విషయాల్లో ఆదరించే బలపరిచే దేవుడు నీవే. చూడయ్యా, నీ బిడ్డలను చూడయ్యా. ఈ ఆలయంలో ఉన్న వాటిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వాటిని చూడు దేవా. కుటుంబాలను చూడు, కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచేయి. కుటుంబాలను నీ మహిమాత్మే పెంచే జ్ఞానం దయచేయి దేవా. ఈ అంచెదనాల్లో లోక మార్గాలు కాదయ్యా, లోక పద్ధతులు కాదయ్యా, లోకం కాదయ్యా మమ్మల్ని ప్రభావితం చేసేది. నీ వాక్ ద్వారా మేము ప్రభావితం అవ్వాలి. నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం, వైరమని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందయ్యా. వీ డోంట్ వాంట్ బీ యువర్ ఎనిమీస్ లార్డ్. నీ శత్రువులు ఉంటే అయ్యా బాగుపడినోడు ఎవరు లేడు అయ్యా. నీ వాక్యానికి విరోధంగా తిరిగి దీవించబడిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. దేవా, నీవు నిత్యుడగు తండ్రివి, నీవు సమాధాన అధిపతివి. మా హృదయంలో, మా జీవితంలో నువ్వే ఎప్పుడు మా తండ్రిగా ఉండాలి, మా సర్వంగా నువ్వే ఉండాలి అయ్యా. నువ్వు మా సమాధానాన్ని దయచే. మా జీవితాల్లో, మా హృదయాల్లో మాకు కావాల్సిన సమాధానం దయచే. మేము చేసే పనుల్లో సమాధానం దయచేయి. సమాధానంతో ఒక పని చేస్తాం వేరు అయ్యా. కంగారుపాటుతో, అలసటతో, విసుగుదలతో పని చేస్తాం వేరు కదా అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, ఎ మేరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్. అయ్యా, మా జీవితాల్లో మెడిసిన్, మా ఆనందం నీ యందు ప్రభా. నీ యందు మేము ఆనందిస్తూ ఉంటే మా ఎముకలకి బలం కదా ప్రభా, మా జీవితానికి దీవెన కదా ప్రభా. కానీ ఏడుపు జీవితం,
విసికి వేసారిన జీవితం మా ఎముకలు కొల్లబట్టిస్తుంది కదా ప్రభా, మా దేహాన్ని కొల్లబట్టిస్తుంది కదా ప్రభా. విచ్ డ్రైత్ అవర్ బోన్స్, నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా, మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ నూతన సంవత్సరం ప్రతి అడుగులో మాలో పరిశుద్ధత, మాలో యథార్థత, నీ నీతిని పట్టుకుని నీ నామాన్ని వెంబడిస్తూ నీవేమై ఉన్నావు పరమ తండ్రి, నీవేమై ఉన్నావు, నీ మహిమ ఐశ్వర్యము చొప్పున నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీవేమై ఉన్నావు, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, మేము నిరీక్షించి వాటిని పొందుకునే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయ. నిరీక్షించి వాటి నిజ స్వరూపాన్ని నీ వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసం, మా విశ్వాసపు కార్యాలు, క్రియలు నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని. ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ వర్క్స్ కదయ్యా. మా జీవితాలు నిన్ను మహిమపరిచినట్లుగా క్రియల రూపంగా మా విశ్వాసాన్ని కనపరిచి జయకరమైన, ఘనమైన, సఫలత కలిగిన మార్గదర్శనం చూపించే విశ్వాసం కలిగిన వారిగా ఇతరుని బలపరిచి మా వెలుగు ఇతరులకి కనబరిచి మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని జ్ఞాపకం చేసుకుని బ్రతికే భాగ్యం దయచేయమని ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, మా మాట, మా తలంపు, మా క్రియ ఒకటిగా ఉండినట్లుగా, ఆ మూడు నీ వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా, నీ వాక్యము తగి నీ బిడ్డలుగా కనబరచబడినట్లుగా. ఈ లోకం ఎదురు చూస్తుంది కదా ప్రభా, నీ బిడ్డల కొరకు, నీ సృష్టి అంతా ఎదురు చూస్తుంది. నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా, నీ బిడ్డల కొరకు అయ్యా, నీ మహిమ మా యందు కనబరచబడాలని, నీ మహిమని ఇక్కడున్న మా అందరి జీవితంలో, నీ ప్రజల జీవితంలో నీవు కనబరిచి నీ నామాన్ని గణపరచినట్లుగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.